హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే సమ్మర్ గార్డెనింగ్ టిప్స్ చెప్తానండి. అంటే సమ్మర్లో మనం ఏమేమి చేసుకోవాలి, వెదర్ ఇప్పుడు వింటర్ నుంచి సమ్మర్కి మారినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మన గార్డెన్లో డిస్కస్ చేసుకున్నాం. ఎవ్రీ ఇయర్ సమ్మర్ రాగానే నేను ఒక వీడియో ఫర్ షూర్ చేస్తాను. సో ఇది అగైన్ ఒక రివిజన్ లాగా ఉంటుంది అండ్ కొత్త వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ కదా, సో వాళ్ళకి కూడా ఇంకొంచెం బెటర్గా హెల్ప్ అవుతుంది అని. ఓకే, నమస్తే, నేను మాధవి, వెల్కమ్ టు మై గార్డెన్. సో మనకి ఎండలు అంటే ఫిబ్రవరి ఎండింగ్ నుండే స్టార్ట్ అయిపోయింది. మామూలుగా అయితే ఇదివరకు ఇంకొంచెం చల్లగానే ఉండేది, మార్చ్ ఎండింగ్ నుంచి ఉండేది. బట్ 2-3 ఏళ్ళ నుంచి ఇలాగే ఉంటుంది. మాకైతే మరీ ఎక్కువగా టెంపరేచర్స్ కూడా ఉంటున్నాయండి. సో ఫస్ట్ మనం నోటీస్ చేసేది ఏంటంటే వెలుతురు చాలా ఎక్కువ బ్రైట్ లైట్ ఉంటుంది, తర్వాత వేడి. ఓకే, సో ఈ మొక్కలు అంతకుముందు ఉండే క్లైమేట్ అంటే వింటర్లో క్లైమేట్ నుండి ఇప్పుడు షిఫ్ట్ అవుతున్నప్పుడు తేడా కదా. సో అది ఒక రకమైన స్ట్రెస్కి గురవుతుంది అన్నమాట. సో అది మనం కంప్లీట్గా తీసేయలేము, మన చేతిలో ఏముండదు క్లైమేట్ చేంజెస్ అవి. బట్ అట్లీస్ట్ కొంతవరకు వాటికి కొంచెం కంఫర్ట్ ప్రొవైడ్ చేయగలమాట. లైటింగ్ అది తగ్గించాలంటే షేడ్ నెట్స్ వేసుకుంటారు. నేను ఇన్ ఇయర్స్ మై గార్డెనింగ్ జర్నీలో ఎప్పుడూ కూడా నేను షేడ్ నెట్స్ ప్రిఫర్ చేయలేదు. అంటే నాకు పర్సనల్గా అది వేసుకుని తీసుకుని అవన్నీ నాకు పెద్ద పని ఉన్నట్టు అనిపించేది. సో అవి లేకుండానే మేనేజ్ చేసుకొచ్చాను. సో అది ఇట్స్ అప్ టు యూ అండి. మీకు మొక్కలు తేడా వస్తాయి అనుకుంటే యూజ్ చేసుకోండి. మీకు అంటే ఆ ఫ్రేమ్స్ అవి మీకు పందిర్లు అవి ఉంటే ఇట్స్ ఈజీ. మీకు అది వేసుకోవటం తీసుకోవటం, సీజన్ అయిపోయినాక మళ్ళీ దాచుకుని నెక్స్ట్ ఇయర్ వరకు అవి ఉంటే అలాగా అది దట్స్ అప్ టు యూ. బట్ నాకైతే అవి లేకుండానే మేనేజ్ చేశాను. ఒకటి మనకి అది ఫ్రూట్ ట్రీస్ లాంటి పెరినియల్ ప్లాంట్స్ ఉన్నాయి అనుకోండి, అంత పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు, అవి బేర్ చేయగలవు. రెండోది ఏంటంటే మనం సీజనల్ వెజిటేబుల్స్ వేసుకుంటాము. సో సీజనల్ వెజిటేబుల్స్ వేసుకున్నప్పుడు కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. బట్ ఇది ఎలాగో 3 నెలలు 4 నెలలు క్రాపే కాబట్టి అంత అవసరం లేదేమో అని అనుకుంటాను. ఓకే, ఇట్స్ అప్ టు యూ, మీ ఇష్టం. బట్ నేను ఎలా మేనేజ్ చేస్తానంటే పాదులు పెట్టేస్తాం కదా. సో పాదులు అంటే ఇప్పుడు సమ్మర్లో పెరిగే పాదులు ఇంత ఇంటెన్స్ హీట్ అండ్ లైట్ తట్టుకోగలవు. సో పాదులకు పెద్ద ఎఫెక్ట్ ఉండదు. ఓన్లీ థింగ్ ఇస్ అది వాటరింగ్, అంటే ఆ సాయిల్ డ్రై అవ్వకుండా, మొక్కలు ఒడిలిపోకుండా మనం సాయిల్ మాయిశ్చర్ మెయింటైన్ చేసుకుంటే ఆ ఎండ అది తట్టుకోగలవు. సో అలాగా మనం ఆ మెయిన్ పాదులకు అవి పాకించేసుకుని ఆ పాదుల కింద చిన్న చిన్న మొక్కలు పెట్టుకున్నాం అనుకోండి, అది అంత ఇంటెన్స్ లైట్ కిందకి రాకుండా ఒక రకమైన ప్రొటెక్షన్, అంటే డైరెక్ట్ సన్ పడకుండా ఇంటెన్సిటీ తగ్గిస్తుంది. అండ్ ఆ వెలుతురు అండ్ ఆ షేడ్ సరిపోతుంది కింద ఉన్న మొక్కలు. ఇప్పుడు ఉన్నాయి కదా మనకి పైన పాదులు ఉన్నాయి, కింద మొక్కలు ఉన్నాయి. సో ఇంచుమించు ఇది ఒక రకమైన షేడ్ నెట్టే. ఓకే, సో ఇలా కూడా వాళ్ళు నాలాగా ఆలోచించే వాళ్ళైతే ఇలాగా మీరు మేనేజ్ చేయవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనం సమ్మర్ రాగానే మన ఐడియా సమ్మర్ రాగానే మన మైండ్లోకి రావాల్సిన అలా బల్బ్ వెలగాల్సిన విషయం ఏంటంటే మల్చింగ్ అండి. మల్చింగ్ అంటే ఏం లేదు, మనం సాయిల్ ఉంటుంది కదా, వాటర్ కానీ నేల మీద వేసుకునే వాళ్ళైనా కూడా, సో కింద నేల మనం వేసిన నీరు మాయిశ్చర్ ఏదైతే ఉందో ఎండ వేడికి త్వరగా ఎవాపరేట్ అయిపోయి మాయిశ్చర్ అంతా పోయి అది సాయిల్ తొందరగా ఆరిపోయి ఎండిపోతుంది. సో దానివల్ల మన మొక్కలు ఒడిలిపోయినట్టు అయిపోతాయి. పొద్దున్న సాయంత్రం కూడా ఒక్కొక్కసారి చేయాల్సి వస్తుంది. సో అలాగ అవ్వకుండా కింద మాయిశ్చర్ అలాగే హోల్డ్ చేసే మెటీరియల్స్ ఏమన్నా పైన ఒక లేయర్ కింద వేసుకోవాలి. ఎలాంటి మెటీరియల్స్ అయినా మెయిన్ వాటి ఇదేమై ఉండాలంటే వాటర్ హోల్డింగ్ ఆర్ ప్రిజర్వింగ్ ఆర్ ఏమంటాము పట్టుకుని ఉంచే కెపాసిటీ ఉన్న ఏ సబ్స్టెన్స్ అయినా ఏ మెటీరియల్ అయినా మనం ఒక పైన ఒక లేయర్ ఒక మీడియం లాగా వేసేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది కంపోస్ట్ బ్యాగే. ఇందులో చూడండి ఎన్ని పాదులు ఉన్నాయి, 1 2 3 4
ఆరు పాదులు ఉన్నాయి, ఇంకా చిన్న చిన్నవి ఏమో ఉన్నాయి. సో ఇది కంపోస్ట్ మెథడ్లో మనం తయారు చేసుకున్న మట్టే. ఓకే, సో అంటే ఇది ఆల్మోస్ట్ ఈ సీజన్ అయిపోయింది కాబట్టి ఇవి వేసే ముందు అంటే అది సెట్ చేసి ఈ చిక్కుడుకాయలు ఆగస్ట్ అలా పెట్టానండి. సో అయిపోయింది. ఇప్పుడు ఈ చిక్కుడుకాయ పాదులు సీజన్ అయిపోతుంది కాబట్టి కాపు ఆగిపోగానే ఇంచుమించు మనకు ఉగాది టైంకి ఇంకొంచెం కాబట్టి అప్పుడు తీసేసుకుంటాను. ఈ లోపల వాటిని ప్రిజర్వ్ చేసుకోవాలి. ఇదనే కాదు, ఏ కుండీలైనా సరే. ఓకే, అండ్ ఇన్ని ఉన్నాయి కాబట్టి మనం ఎంత నీళ్లు పోసినా అవన్నీ తీసేసుకుంటే ఒకటి, రెండోది కొంత శాతం ఇవాపరేట్ అవుతుంది. సో ఇన్ని వాటికి కాంపిటీషన్ ఎక్కువ కాబట్టి సాయిల్ మాయిశ్చర్ ఎక్కువసేపు రిటైన్ అవ్వాలి. సో నేను ఏం చేస్తానంటే ఇది ఆల్రెడీ 10 days 1 week అయ్యిందండి. ఇవి మీకు పైన కనపడుతున్నాయి కదా ఎండాకులు, ఇది గార్డెన్ తుడిచిన రోజు తుడుస్తారు కదా అనురాధ వాళ్ళు, ఎండాకులు. ఇది కిచెన్ వేస్ట్ కదా. సో ఇక్కడ మీకు ఏం కనపడుతుంది, ఈ పైన అంతా ఎండాకులు కనపడుతుంది. అండ్ కింద చూడండి, కింద ఇది కనపడుతుందా, పుచ్చకాయ మొక్కలు, వెట్ కంపోస్ట్ కనపడుతుందా, వెట్ కంపోస్ట్. అండ్ ఇక్కడ సాయిల్ చూడండి తడిగా ఉంది, చూసారా బాల్ లాగా అయింది. సో ఇది తడిగా ఉంది అంటే ఏమవుతుంది, మనం వేసిన వాటరు లోపలే ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఈ వేసిన ఈ తడి చెత్త ఏదైతే ఉందో అది మెల్లిగా కుళ్ళి దాని ఫర్టిలైజర్ కింద కూడా రసాలు వెళ్తున్నాయి. పైన వేడి తగలకుండా ఇది మనం ప్రొటెక్ట్ చేస్తున్నాము. సో ఇవి కూడా హోల్డ్ చేస్తున్నాయి. ఈ కింద తడి ఇంకా కిందకి వెళ్ళి ఆ లిక్విడ్స్ అన్ని న్యూట్రియంట్స్ కింద ఇస్తున్నాయి. ఓకే, సో అలాగా మనం అన్ని మొక్కలు అన్ని కుండీలకి ఇలాగే చేసుకోవాలి. చేసుకునేటప్పుడు ఒక్కటి మైండ్లో ఉంచుకోవాలి. ఇది నేను ఎప్పుడే సెట్ చేశానని చెప్పాను మీకు, ఆగస్ట్లో సెట్ చేశాను. అంటే ఆల్మోస్ట్ ఒక 6 months దగ్గరికి అయిపోయి, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఎగ్జాక్ట్లీ 6 months అయిపోయినాయి. అండ్ ఇవన్నీ కూడా కొంచెం మెచ్యూర్డ్ మొక్కలు, కొత్తగా పెట్టిన సీడ్లింగ్స్ అవి కాదు. సో ఇలాగ మెచ్యూర్డ్ ప్లాంట్స్ కానీ ఇలా తేజ్ ప్లాంట్స్కి మనం అలాగా డైరెక్ట్గా వెట్ వేస్ట్ ఇవ్వచ్చు. ఓకే, ఇన్ కేస్ ఇప్పుడు అక్కడ చూడండి, ఇది నేను కంపోస్ట్ శాండ్విచ్ మెథడ్లో లేయర్ బై లేయర్ పెట్టుకున్న ఒక 10 days అయి ఉంటుంది పెట్టిన టబ్బు. ఓకే, ఇందులో ఏమేమి పెట్టానో చూడండి ఫర్ రిఫరెన్స్ ఆల్సో. ఇక్కడ బీరపాదులు 4 గింజలు పెట్టాను. అండ్ మధ్యలో ఇవి కనపడేది చామదుంపలు, ఓ టమాటా మొక్క కూడా పెట్టాను. ఓకే, సో ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మెథడ్ నేను ఆ కుండీకి అప్లై చేయకూడదు, ఎందుకంటే అవి ఇంకా చిన్న బేబీస్, చాలా సెన్సిటివ్గా ఉంటాయి, చాలా టెండర్గా ఉంటాయి. ఈ కుళ్ళిపోయే తొక్కులు అందులో వేసామనుకోండి, అది ఒక్కొక్క రకం. ఇప్పుడు చామదుంపలు లాంటివి ఏం అవ్వదు, కంపోస్ట్లో పెరుగుతాయి. బట్ ఇప్పుడు ఆ పాదులు లాంటి వాటికి ఎఫెక్ట్ అవ్వచ్చు. సో అలాగా టెండర్గా ఉన్న యంగ్ న్యూ బోర్న్ బేబీస్ లాంటి చిన్న సీడ్లింగ్స్ వాటికి ఇలాగా డ్రై వేస్ట్ వేయొచ్చు, కానీ వెట్ వేస్ట్ మాత్రం వేయకూడదు. ఓకే, బట్ ఇది ఆల్రెడీ నేను కంపోస్ట్ మెథడ్లో సెట్ చేసిన బ్యాగ్ కాబట్టి మాయిశ్చర్ చూసారా ఎలా హోల్డ్ చేసిందో, తడిగానే ఉంది. సో అందుకనే అన్నిసార్లు మీకు చెప్తున్నానండి, ఈ మెథడ్ మనకి సమ్మర్లో చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. నేను ఈ మెథడ్స్ అవి ఫాలో అయ్యే షేడ్ నెట్స్ కానీ అలాంటివి లేకపోయినా నాకు ఈల్డ్స్ అవి బాగా వస్తాయి. ఇప్పుడు అది ఒకటి, మనం అడిషనల్గా 2 సార్లు వాటర్ చేయకుండా ఒకసారి చేసిన నీరే ఉంటుంది తేమ శాతం. రెండోది మనం బలానికి ఇచ్చే ఫర్టిలైజర్స్ కూడా ఫ్రీక్వెంట్గా ఇవ్వక్కర్లేదు. అండ్ ఆల్సో ఇక్కడ కానీ అక్కడ కానీ మీరు రిఫరెన్స్ తీసుకుంటే ఆ తేమ ఉన్నప్పుడు ఈ మొక్కల్లో న్యూట్రియంట్ సప్లై అనేది, ఫ్లో అనేది అది ట్రావెల్ చేయడానికి టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ వెళ్ళటానికి ప్లాంట్కి మాయిశ్చర్ అవసరం. ఓకే, సో సాయిల్లో మాయిశ్చర్ మెయింటైన్ అయితే అవి తీసుకుంటాయి, అంతేగాని నీళ్ళు తాగడానికి అవసరం ఉండదు.
సో అలాగ సాయిల్ మాయిశ్చర్ మనం మెయింటైన్ చేసుకున్నాం అనుకోండి, పైన ఎండ ఎక్కువ ఎంత వేడిగా ఉన్నా ఒక్కొక్కసారి ఆకులు ఇలా నలిపితే రాలిపోయేంత ఎండ ఉన్నా కూడా చాలా వరకు వాటికి శాంతంగా అనిపిస్తుంది. ఓకే, సో ఇలాగా లైక్ ఇదర్ దాట్ ఆర్ దిస్ చేసుకోవాలి. తర్వాత ఇంకా మెచ్యూర్డ్ ప్లాంట్స్ అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, గిన్నెమాలతికి కూడా చూపించాను కదా లాస్ట్ టైం మనం రీపాట్ చేసాము. కట్ చేసేసి వేర్లు బౌండ్ అయిపోతే తీసేసి కొత్త దాంట్లో వేసాను. దీనికి కూడా అంటే నీడలోనే ఉంటుంది, కొంచెం మార్నింగ్ ఒక 12 వరకు వచ్చే ఎండ ఉంటుంది, బట్ అయినా కూడా నీళ్ళు సరిపోతుందా అంటే అది రూట్ సిస్టమ్ హాఫ్ వరకు ఉంది, ఆ మిగిలిన మట్టి సరిపోవట్లేదు. అందుకని ఇలాంటి మెచ్యూర్డ్ పెరినియల్ ప్లాంట్స్ లాంటి వాటికి కూడా చూడండి ఎంత చక్కగా ఇక్కడ కంపోస్టింగ్ మ్యాగ్నెట్స్ కూడా ఉన్నాయి చూసారా. బట్ నో ప్రాబ్లం, దానిపైన మనం ఇలాగా కవర్ చేసేసాం అనుకోండి, బయటికి మనకు అసలు తెలియదు. అండ్ ఆల్సో ఇవి న్యూట్రియంట్స్ కిందకి వెళ్తాయి, పువ్వులు అవి బాగా పోస్తాయి. అండ్ ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేశారంటే ఇది కొంచెం ఆ తడి కూడా ఇక్కడ ఉంది, ఇక్కడ చూడండి, ఇక్కడ తడి లేదు చూసారా, పొడి పొడిగా ఉంది, కనబడుతుందా, పొడి పొడిగా ఉంది, అక్కడ తడిగా ఉంది, ఇక్కడ వేయలేదు, అక్కడ వేసాము. సో ఏమవుతుందంటే నీళ్ళు ఇలాంటి పువ్వులు కాయలు అలాంటి వాటికి నీరు ఎక్కువ ఉందనుకోండి, ఎక్కువ ఇచ్చాము, లేకపోతే నీళ్ళు లేవనుకోండి ఇలాగా ఇది బొడిలిపోయినట్టు కనబడుతుంది చూసారా, నీళ్ళు సరిపోక. అదే మనం ప్రాపర్గా మల్చి చేసుకున్నానంటే ఈ పువ్వు టు ద ఫుల్లెస్ట్ విచ్చుకుంటుందండి, సైజ్ పెరుగుతుంది. అండ్ వాసన మెయిన్ థింగ్, ఈ వాసన వచ్చే వాటికి సరైన నీళ్ళు లేవనుకోండి అవి ఆ వాసన వెదజల్లలేవు. ఓకే, సో ఇప్పుడు ఇంకా బాగా మనం మల్చది చేసుకుని ఉంటే నేను ఇప్పుడు అసలు వస్తుంది వాసన ఇక్కడ నుంచి ఉంటే, బట్ ఈవినింగ్స్ ఆర్ సాయంత్రం ఓపెన్ అయ్యే టైంకి మాయిశ్చర్ ఉంటే మొత్తం అంతా అసలు విపరీతమైన పరిమళం మాట. ఓకే, సో ఇలాంటి వాటికి తప్పకుండా ఆ చుట్టుపక్కల కొంచెం ఏమన్నా కిచెన్ వేస్ట్ దూరంగా, మరీ వేరుకి దగ్గరికి వెళ్ళకండి, దూరంగా కొంచెం స్పేస్ వదిలేసేసి పైన మళ్ళీ ఎండాకులు వేయాలి. ఒకవేళ మీకు ఎండాకులు లాంటివి లేవనుకోండి, కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదా, కార్డ్బోర్డ్స్ కానీ పేపర్స్, గోన్ పట్టా ఉంటుంది కదా, గన్నీ బ్యాగ్స్ అవి వేసుకోవచ్చు. లేకపోతే కొబ్బరి పీచు ఇలాంటి ఏదన్నా ఫైబర్ లేకపోతే ఏదైనా క్లాత్ కూడా వేసేసుకోవచ్చు. ఓకే, మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అవి నీళ్ళు పట్టుకుని ఉండాలి. ఓకే అండి, ఇప్పుడు ఇలాంటి ముదురు మొక్కలకి మనం డైరెక్ట్గా వెట్ వేస్ట్ వేసుకోవచ్చు. తర్వాత మనం మా మొక్కలకి నీళ్ళు పోస్తాం కదా, సో ఎన్నిసార్లు పోయాలి అండ్ ఏ టైంలో పోస్తే బెటర్ అని అందరికీ ఎక్కువగా వచ్చే డౌట్. అండ్ ఈ సమ్మర్ సీజన్లో ఎక్కువగా ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ అనమాట, హౌ మెనీ టైమ్స్ ఆర్ విచ్ టైమ్ ఇస్ గుడ్ అన్నది. సో నేను ఎప్పుడు చేస్తానంటే అండి, నేను లాస్ట్ టైం ఎప్పుడు ఇన్ని ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాను, అదే చెప్తూ వచ్చాను. అదేంటంటే పొద్దున్న పోస్తాం అనుకోండి, ఈ ఎండకి మొక్కలు తీసుకున్నంత తీసుకుంటే తర్వాత ఎండకు వెళ్ళిపోతాయి. ఓకే, తర్వాత ఈవినింగ్ ఇంచుమించు సాయంత్రం వరకు ఎండ ఉన్నట్టే ఉంటుంది, మనకి 5:30-6 సన్సెట్ వరకు వేడిగానే ఉంటుంది కాబట్టి అది ఆవిరైపోతుంది. రాత్రి అంతా పాపం అది సాయంత్రానికి నీళ్ళు అయిపోతాయి కదా, సాయిల్ మాయిశ్చర్ పోతుంది కదా. నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ మనం పోసే వరకు ఇంకా మొక్క తడి లేకుండా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో మామూలుగా వాటి వైటల్ యాక్టివిటీస్ అన్నీ అవ్వాలంటే ఇప్పుడు మార్నింగ్ అంతా అది వేడిగా ఉందంటే అది ఒక రకమైన స్ట్రెస్లో ఉంటుంది. సో దాని బాడీ లైక్ సెల్ రిపేర్స్ కానీ లేకపోతే వాటి రిప్రొడక్టివ్ సీడ్ ఫార్మేషన్ కానీ పోత ఇలాంటివి మనకి కళ్ళకి అది టకటక అయినట్టు కనపడవు, బట్ ఇంటర్నల్గా ఏదో ఫంక్షన్ అవుతూనే ఉంటుంది. సో దానికి ఎంతో కొంత ఎనర్జీ కావాలి, అది దాని ఎనర్జీస్ అన్నీ ఒక దేని మీద ఏది అవసరమైతే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో డే అంతా ఇంత ఎండలో అది స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు దానికి మిగిలిన యాక్టివిటీస్లోనే స్లో అయిపోతాయి, నేను అబ్జర్వ్ చేస్తున్నాను బట్టి. సో అందుకే నాకు ఏమనిపిస్తుంది అంటే ఈవినింగ్ సన్సెట్ అయిపోయినాక సాయంత్రం 5ంటికి చల్లబడి పడుతుంది కదా, అప్పుడు శుభ్రంగా చక్కగా వాటికి స్నానం చేయించినట్టు షవర్ చేసినట్టు వీలైతే పైన కూడా జల్లేయండి, స్ప్రింకిల్ చేసేస్తే వాటర్ చక్కగా కొంచెం
ఉపశమనం కలుగుతుంది. అండ్ ఆల్సో సాయిల్ అంతా తడుస్తుంది, అది కావాల్సిన నీరంతా తీసుకుంటుంది. అప్పటికి ఇప్పుడు మనం ఇచ్చిన వెంటనే తీసేసుకుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక్కసారి బడబడ ఒక సపోజ్ దీని నీళ్ళు ఒక పెద్ద టబ్బుకు వేస్తామనుకోండి, మనం పైన కింద కలిపి ఇంత వేస్తామనుకోండి, ఒకసారి ఇలా పోసేసి ఇంకో మొక్కకు వెళ్తాము. ఇది తీసుకుని హాఫ్ ఇది పోసుకుని మిగిలిన హాఫ్ ఇటు పోయండి. మళ్ళీ తర్వాత అలాగ ఒక లైన్ వెళ్తూ తర్వాత అది అబ్జర్వ్ చేసేసుకుని తాగేసుకుని సాయిల్ అంతా తడుస్తుంది కదా, అప్పుడు ఇంకా దానికి ఇవ్వాల్సిన రిమైనింగ్ హాఫ్ వాటర్ అప్పుడు ఇవ్వండి. సో అది స్టోరేజ్కి వెళ్తుంది. అంటే సాయంత్రం అది తీసేసుకున్నాక ఉన్న తడి మాయిస్ట్ సాయిల్ ఎండ్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ ఎండ్ వచ్చే వరకు హ్యాపీగా చక్కగా చల్లగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ డే దాని యాక్టివిటీస్ అవి మనం మన చేతుల్లో ఉండవు, ఆపలేము, ఎండ వేడి అది. సో అది అంటే ఇంకా కొంచెం సేపు ఎవాపరేట్ అయ్యే వరకు మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం వరకు ఉన్న ఇంకా కొన్ని అంటే మళ్ళీ మనం నీళ్ళు పోసే ముందు ఒక 2-3 గంటలు ఏమన్నా ఇబ్బంది పడవలసి వస్తే, ఒకవేళ ఇన్ కేసు మనం అలాంటి మల్చిల్ లాంటివి చేయకపోతే అప్పుడు మీ మొక్క వదులుతుంది. ఆర్ఎల్స్ అసలు పెద్ద తేడానే ఉంటుందండి, మన చేతుల్లో ఉంది. ఓకే, సో వాటరింగ్ అనేది ఈవినింగ్స్ ప్రిఫరబుల్లీ మంచి రిజల్ట్స్ ఇస్తాయి. సో ఈవినింగ్స్ చేసుకోండి. చిన్న కుండీలు అనుకోండి, అప్పుడు వడిలిపోతాయి. సో ఇంత కుండీలు ఉన్నాయనుకోండి, ఇంత కుండీల్లో మొక్కలు వడులుతాయి, నేను కాదని అంటలేదు. అండ్ మీరు సాయిల్ మిక్స్లు చేసుకుని లేకపోతే ఎక్కువ శాతం మట్టిలో వేసే మొక్కలు వదిలిపోతాయి. అదే ఇప్పుడు మేము ఫాలో అయ్యే చాలామంది, మేము అంటే మై ఫాలోవర్స్ ఆల్సో, చాలామంది మేము మారిపోతున్నాం కాబట్టి అంత ఎఫెక్ట్ ఉండట్లేదు, అంత త్వరగా ఎండిపోవట్లేదు. సో అది వాటర్ హోల్డింగ్ కెపాసిటీ కంపోస్ట్లోనే ఉంటుంది కాబట్టి అది అస్సలు తేడా ఉంటుంది. వాటికి బలానికి సమ్మర్లో ఏమి ఇవ్వాలి, లైక్ మనం బాగా స్ట్రాంగ్ అయిన ఇస్తే ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా, ఎలాంటి మెటీరియల్స్ ఎలాంటి అంటే కొత్త మొక్కలు సమ్మర్లో పెట్టుకుని ఇవ్వాలి. సరే ఎలాంటి ఇవ్వాలి అంటే ఒకటి పాత మొక్కలు అనుకోండి, ఇప్పుడు మనం మల్చి చేసాం కదా, అలాగా ఇప్పుడు ఇది ఉంది పైన చూపించమ్మా పూలు, పీట్రియా వాల్యుబుల్ శాండ్ పేపర్ వైన్. సో ఇవి బ్లూమింగ్ సీజన్, స్ప్రింగ్లో మనకి బ్లూమింగ్ సీజన్ కాబట్టి ఎంత ఎక్కువ బలంగా మనం వాటిని ఫీడ్ చేస్తే అంత ఎక్కువ పూలు పోస్తాయి. అట్ ద సేమ్ టైం మనం ఎక్కువ ఇచ్చేసినప్పుడు ఆ వేడి కూడా ఫర్టిలైజర్స్ అవి ఇచ్చినప్పుడు, సపోజ్ కంపోస్ట్లు అవి ఇస్తామనుకోండి, ఆ వేడి కూడా ఉంటుంది. సో సాయిల్ కూడా మాయిస్ట్గా ఉండాలి. కింద నీరు లేకుండా మనం ఇచ్చామనుకోండి, ఈ వేడి ఆ వేడి ఎక్కువైపోతుంది. సో అది కూడా మనం అబ్జర్వ్ చేసుకుని ఇప్పుడు మనం ఇచ్చే కంపోస్ట్ మెన్యూర్స్ లాంటివి కూడా మనకి మల్చిలాగా హెల్ప్ అవుతాయి. సో ఈ బ్లూమింగ్ సీజన్ అప్పుడు ఇప్పుడు ఇది ఉందా, దీనిపైన డైరెక్ట్గా మనం కంపోస్ట్ ఆర్ మెన్యూర్స్ ఇవ్వచ్చు. ఆర్ఎల్స్ ముందు ఒక ఎండు ఆకుల మల్చి కానీ, లేకపోతే ఇప్పుడు గిన్నెమాల్టీ లాగా వెట్ వేస్ట్ వేసి పైన ఇది ఆకులు వేసుకుని ఆ పైన కొంచెం కంపోస్ట్గా ఆర్ మనం మెన్యూర్లు ఇచ్చుకున్నాం అనుకోండి, అది మల్చి కింద పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం మనం నీళ్ళు వేసినప్పుడల్లా ఆ రసాలన్నీ దిగుతాయి అండ్ ఈ సాయిల్ ఆరకుండా ఉంటుంది. ఓకే, ఇది ఒకటి. తర్వాత ఇప్పుడు చిన్న మొక్కలు అలాంటివి ఉన్నాయి అనుకోండి, మోస్ట్లీ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. అంటే లిక్విడ్ ఫర్టిలైజర్స్ అంటే టీస్ అనొచ్చు. టీస్ అంటే మీరు తినే ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి కట్ చేసి మనం కంపోస్ట్లో వేయకుండా ఒక బకెట్ పెట్టుకుని అందులో వేసి ఆ బకెట్, లేకపోతే బకెట్ నీళ్ళల్లో ఇవన్నీ వేసుకుని ఒక చిన్న బెల్లం మొక్క వేయండి. బెల్లం మొక్క ఎందుకంటే ఆ మైక్రోబియల్ యాక్టివిటీ అయ్యి అది ఆ ప్రాసెస్ అది స్టార్ట్ అవుతున్నప్పుడు స్వీట్ కంటెంట్ కానీ స్వీట్ పల్ప్ కానీ ఉందనుకోండి, అవి యాక్చువల్లీ ఫీడ్ చేస్తాయి. ఒకవేళ పుట్టి తొక్కలో అవి వేసినప్పుడు పల్ప్ లేకుండా చిన్న బెల్లం ముక్క వేస్తే, ఇవాళ సాయంత్రం వేసారంటే రేపు సాయంత్రం వాడుకుంటాం కదా, సో ఆ నీళ్ళన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు. అందులోనే మీరు బియ్యం కడిగిన నీళ్ళు, టీ పొడి, అంటే ఒకసారి వాష్ చేసేసి టీ పొడి కానీ కాఫీ పొడి, తర్వాత పుల్లగా మిగిలిపోయిన మజ్జిగ, కుడిత చేసుకుంటాం చూసారా మన ఆవులకి గేదెలకి కుడి తొట్టి, సో అదే మెథడ్లో ఒకటి పెట్టుకుని
బియ్యం కడిగిన నీళ్ళు, పప్పులు కడిగిన నీళ్ళు, పుల్ల మజ్జిగ, వాట్ ఎవర్, లేకపోతే ఆకుకూరలు కడిగిన నీళ్ళు, ఉడకపెట్టిన నీళ్ళు, వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా ఒక రోజు అలా వదిలేసి దాని మీద మూత పెట్టండి. లైట్గా కొంచెం గాలి వేసేదాన్ని, అది క్లాత్ అన్న వేయచ్చు. అవి ఫర్మెంట్ అవుతుందట. అవి చాలా ఎక్కువ మైక్రోబ్స్ ఉంటాయి. సో ఆ మైక్రోబ్స్తో పాటు మనం ఇచ్చినప్పుడు ఫర్టిలైజర్, మైక్రోబ్స్ మన సాయిల్లోకి వెళ్ళి మనం ఆల్రెడీ ఉన్న ఫీడ్ ఉంటుంది కదా, తొక్కులు, ఎండాకులు, కంపోస్ట్లు అవి. సో ఆల్రెడీ ఫుడ్ ఉంది. ఇవి ఇంకా బాగా మల్టిప్లై అయ్యి సాయిల్ ఎండిపోకుండా, గట్టిగా అయిపోకుండా చాలా గుల్లగా తయారవడానికి హెల్ప్ అవుతుంది. సో మైక్రోబియల్ యాక్టివిటీ కూడా పెరుగుతుంది. ప్రిఫరబుల్లీ ఇవి మంచిగా పనికొస్తాయి సాలిడ్ ఫామ్లో ఉన్న ఫర్టిలైజర్స్. లిక్విడ్ ఫామ్లో ఉన్న ఫర్టిలైజర్స్ అంటే మనకి గ్లూకోజ్, ఇన్స్టెంట్ ఎనర్జీ బూస్టర్స్ ఆర్ డ్రింక్స్ అంటాం కదా, మన పిల్లలకి ఎలా ఇస్తామో సాయంత్రం అప్పుడు కొంచెం నీరసం వస్తే సేమ్ థింగ్ ఈవినింగ్స్ అలా ఇస్తే వాటికి కూడా అంటే లిక్విడ్తో పాటు ఎనర్జీ కూడా వస్తుంది. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గార్డెన్లో ఇప్పుడు సపోజ్ అది ఇప్పుడు బ్లూమింగ్ సీజన్ అనుకోండి, స్ప్రింగ్లో బ్లూమ్ అయ్యేవి కానీ లేకపోతే కాసేవి కానీ అవి ఏమి టచ్ చేయకుండా, ఒకవేళ వింటర్లో క్రాప్ అయిపోయినా, పూత అయిపోయిన పర్మనెంట్ మొక్కలు ఉంటాయి కదా, సో ఆ కొమ్మలన్నీ మీరు ప్రూన్ చేసేసుకోవచ్చు. ఆల్రెడీ కాపు అయిపోయిన, పూత అయిపోయిన మొక్కలు అన్నీ కూడా వాటి అంత పెద్ద సైజుకి మళ్ళీ ఈ ఎండలో ఇవన్నీ మేనేజ్ చేయాలంటే అంత బ్రాంచ్లు అవన్నీ కూడా మేనేజ్ చేయాలంటే మొక్కలు కష్టం అవుతుంది. కాబట్టి కొంచెం దగ్గరగా ప్రూన్ చేసేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ అది బ్లూమింగ్ సీజన్ అయితే మాత్రం ఫర్టిలైజ్ చేయాలి. అంటే మనం అడిషనల్గా వాటికి ఎనర్జీ ప్రొవైడ్ చేయాలి. వాటికి ఆల్రెడీ అయిపోయిన వాటికి ఎనర్జీ కన్సర్వ్ చేయాలి, అంటే తగ్గించుకోవాలన్నమాట. ఓకే, అండ్ తర్వాత మనకి కుండీల్లో ఉండే అంటే ఇప్పుడు మనం ఇచ్చిన నీరు మన మొక్కే వెళ్ళాలి కదా, వీడ్స్ ఉంటాయి కదా, అవి తీసేసుకున్నాయి అనుకోండి, అసలు మొక్క కన్నా వాలంటరీగా వచ్చిన మొక్కలే చాలా బాగా పర్ఫామ్ చేస్తాయండి. అంటే అవి ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఈజీగా హ్యాండిల్ చేసి రెసిస్ట్ చేయగలరు. సో వీటిని అసలు మొక్కల్ని డామినేట్ చేసేస్తూ ఉంటాయి వీడ్స్. సో వీడ్స్ లేకుండా చూసుకుని అది సాయిల్ కూడా కొంచెం లూజ్గా ఉంటే ఆ మొక్కకి త్వరగా అంటుంది. సో వీడ్స్ చూసుకోండి. తర్వాత మీకు అయిపోయిన పువ్వులు ఇవి ఉంటాయి కదా, సో డెడ్ హెడ్స్ చేసుకోవాలి. అంటే ఇలాగా పైన అయిపోయిన పువ్వులన్నీ మనం తీసేసుకోవాలి. ఇప్పుడు ఉంచామనుకో, ఈ నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఇది సీడ్స్ ప్రాపర్గా నెక్స్ట్ సీజన్కి తయారు చేసుకోవాలి. సో క్వాలిటీ సీడ్స్ రావడానికి మళ్ళీ ఇది మొక్క ఎనర్జీ అంతా ఈ సీడ్ ఫార్మేషన్ మీద పెడుతుంది. సో మనం రెడీ అయిపోయిన అంటే సీజన్ అయిపోవస్తుంది కాబట్టి మెయిన్ థింగ్ సీడ్స్ కలెక్షన్ అయిపోయినట్టు తీసేసుకోండి. అండ్ అవన్నీ కూడా మళ్ళీ కంపోస్టింగ్కి ఒక్కటి కూడా ఆకు కూడా బయటకు వెళ్తుందా, కొమ్మ కూడా, అవన్నీ ఇలాంటి పెద్ద పెద్ద డ్రమ్ములు ఖాళీ లేవనుకోండి, రెడీగా పెట్టుకుంటానికి కుదరకపోయినా లేకపోతే వెంటనే ఇమీడియట్గా అవ్వకపోయినా అలాగా ఒకసారి స్టోర్ చేసుకుని కొంచెం కొంచెంగా చేసుకోవచ్చు. ఇప్పుడు చేసినట్టు డెడ్ హెడ్ చేయండి. తర్వాత ఇప్పుడు వింటర్ సీడ్స్ అన్నీ కూడా మనం ఈ మొక్కలు అయిపోతాయి కాబట్టి అవన్నీ కూడా సేవ్ చేసుకోండి. ఇలాగా టమాటోస్ కానీ, వంకాయలు ఇలాంటివన్నీ కూడా సీడ్స్ అవి కలెక్ట్ చేసుకొని ప్రిజర్వ్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ పని అది కూడా. తర్వాత పెస్ట్లు, ఇప్పుడు వింటర్లో ఒక రకమైన పెస్ట్లు వస్తే సమ్మర్లో ఒక రకమైన పెస్ట్లు వస్తాయి. అండ్ ఆకులు వెనకాల చూసుకుంటూ ఉండాలి మనం. అండ్ మీరు ఒకవేళ అది ప్రతిదీ కంట్రోల్ చేయడం కష్టంగా ఉంటే అవసరం లేనివన్నీ ఆకులు అవి ప్రూన్ చేసేసుకోవచ్చు. అలాగా ఏదైతే ఇంట్రెస్ట్ అయిందో ఆకులు కానీ కొమ్మలు కానీ కత్తిరించేసామంటే ఒకటి ప్రూనింగ్ అవుతుంది, మొక్కకి వాటర్ అది కూడా మొత్తం అంత అవసరాలను కూడా తగ్గిస్తుంది. అండ్ మనకి ఈజీగా ఉంటుంది. మొత్తం ఎక్కువ అయిపోయినాక మనం కంట్రోల్ చేయడం కన్నా అలా స్టార్ట్ అయినప్పుడు ఏదైనా ఇన్ఫెస్టేషన్ అవి తీసుకుని పడేసుకుని నెక్స్ట్ టైం నుంచి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ పెస్టిసైడ్స్ ఇవ్వచ్చు. లిక్విడ్ పెస్టిసైడ్స్ లాంటివి ఇస్తూ ఉండాలండి. అండ్ అది ఇక్కడ కూడా మళ్ళీ ఏ టైంలో ఇవ్వాలి ఏంటి అంటే
ఈవినింగ్ టైమ్స్ ఏనండి. ఈవినింగ్ టైమ్స్ కొంచెం చల్లబడి వాటర్ ఇచ్చినాక ఆ బర్నింగ్ సెన్సేషన్ అనేది మొక్కని బర్న్ చేయి ఆకులు అవి. పొద్దున్న ఇచ్చామంటే ఆ ఎండ వేడి అట్ ద సేమ్ టైం ఇది మనం ఒకవేళ పొరపాటును కాన్సన్ట్రేటెడ్గా మనం తయారు చేసుకుని ఉంటే పెస్టిసైడ్స్ ఏమన్నా అప్పుడు మొక్కని ఎఫెక్ట్ చేస్తే. సో ఈవినింగ్ టైమ్స్ బెటర్. అండ్ వింటర్ అండ్ రైనీ సీజన్తో పోల్చుకుంటే మనం సమ్మర్లో కొంచెం డైల్యూట్గా ఇచ్చుకోవాలి, పల్చగా ఇచ్చుకోవాలి. ఓకే, సో అంటే ఆకులు కూడా కొంచెం తేమ శాతం ఉండాలి. అందులో నీళ్ళు ఎక్కువ లేనప్పుడు మనం కొంచెం కాన్సన్ట్రేటెడ్గా పడితే అది బర్న్ అయిపోతుంది. సో బర్న్ అవటం అంటే ఏంటంటే ఆ మొక్కని మళ్ళీ ఏదో రకమైన స్ట్రెస్ క్రియేట్ చేయడం. సో ఈవినింగ్ టైమ్స్ ఆర్ బెటర్. అండ్ మనం ఇంట్లో తయారు చేసుకుని చాలా సింపుల్ పుల్ల మజ్జిగలు అలాంటివి, లేకపోతే వేపాకులు నీమ్ ఆయిల్స్, లేకపోతే సోప్తో చేసుకున్నా కానీ కుంకుడికాయల రసాలు, ఆరెల్స్ మనం బ్రహ్మాస్త్రం లాంటివి చేసుకున్నాం కదా, అలాంటివన్నీ కూడా డైల్యూటెడ్గా ఇస్తూ ఉంటే. మెయిన్ థింగ్ ఏంటంటే సమ్మర్లో ఈవినింగ్ సైడ్ అప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఆకులు వెనకాల తెల్లగా వచ్చేసి వైట్ ఫ్లైస్, అవి తెల్లటి బూజు కూడా కాదు, ప్యూర్ వైట్ కలర్లో బూడిదలాగా ఉండి ఎగురుతూ ఉంటాయి. ఈవినింగ్స్లో సాయంత్రం చీకటి పడే టైంలో ఎగురుతూ ఉంటాయి చూడండి. పెద్ద పెద్ద నేరేడు చెట్లు, లేకపోతే జామ చెట్లు, మామిడి చెట్లు వెనకాల ఆకులు ఉంటాయి కదా, ఎస్పెషలీ వాటికి అంటుకుని ఉంటాయి. సో ఈ ఫ్లైస్, వైట్ ఫ్లైస్ మనకి ఏమవుతుందంటే ఒక మొక్క నుంచి ఒక మొక్కకి ఎగిరి ఆ రసాలు అవి పీల్చే ప్రాసెస్లో ఏమవుతుందంటే ఏమన్నా మొక్కకి ఉన్న ఇన్ఫెక్షన్స్ కూడా క్యారీ చేస్తాయి. మనకి ఆకుముడతలు అవి సమ్మర్లోనే ఎక్కువగా కనపడతాయి అన్నమాట. అందుకే పచ్చిమిరపకాయలు ఆటలు. సో అవి మనం కంట్రోల్ చేసాం అనుకోండి, మనం నీళ్ళు అది ఫోర్స్గా లేకపోతే ఒక టూత్ బ్రష్ పట్టి ముందు క్లీన్ చేసేసి తర్వాత కంటిన్యూస్గా రోజు ఏదైనా పెస్టిసైడ్ తయారు చేసి ఇస్తే అది కంట్రోల్ అవుతుంది. లెట్యూస్, బాక్సాయ్, తర్వాత రాడిష్, ఇలాగ వింటర్లో ఉన్న వెజిటేబుల్ సీడ్స్ అన్నీ కూడా ఇలా తయారవుతాయి. సో ఇవన్నీ మనం దాచుకుని ఒకవేళ కనపడి అనుకోండి అవి వదిలేస్తే మనకి సరే. ఈ కొంచెం సీడ్స్ ఎంత ఎక్స్పెన్సివ్ ఉంటున్నాయండి. అండ్ అవి వేసినాక వస్తాయో రావో కూడా మనకి డౌటే. సో ఇవన్నీ సీడ్స్ ఇలాంటివన్నీ కూడా సీడ్స్ అన్నీ కూడా సేవ్ చేసుకోవాలి. అండ్ అక్కడ తోటకూర చూడండి, తోటకూర, ఆకుకూరలన్నీ కూడా ఇప్పుడు బోల్టింగ్కి వచ్చేస్తాయండి. మీకు కొత్తిమీర, మెంతికూర, బచ్చల కూర, చుక్కకూర ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు సీడ్స్ ఫార్మేషన్లో ఉంటాయి. అంటే టెంపరేచర్స్ పెరగంగానే బోల్టింగ్ వచ్చేస్తుంది అన్నమాట. సో వాటిని అలా వచ్చిన కొన్ని మొక్కలు సీడ్స్ వదిలేసుకుని మిగిలినవి వాడేసుకోవచ్చు. అండ్ సీడ్స్ సేవ్ చేసుకుంటే మళ్ళీ మన నెక్స్ట్ సీజన్లో వాడుకోవాలి. ఓకే, తర్వాత మనకి మళ్ళీ విరజాజి, సన్నజాజి లాంటి సమ్మర్ టైం బ్లూమ్ అయ్యే సాయంత్రం పూట ఇచ్చుకునే పువ్వులు మనం ఏం చేయాలంటే ప్రూనింగ్ చేసేసుకోవాలండి. ఈ 2 వారాలు చూడండి మొగ్గలు వచ్చేసినాయి. 2 వారాల క్రితం నేను మొత్తం ఇదిగో సకానికి కనపడుతుందా, ఇదిగో సకానికి అన్నీ కట్ చేసేసుకుని ఫర్టిలైజర్ ఇచ్చాను. ఫర్టిలైజర్ ఏమి ఇచ్చానంటే రొయ్యల పొట్టు ఫర్టిలైజర్ ఉంటుంది కదండి, అది కొంచెం ఇచ్చాను. మెన్యూర్స్ అవి ఇవ్వచ్చు, ఎగ్ షెల్స్ ఇవ్వచ్చు, బనానా ఫర్టిలైజర్ ఇవ్వచ్చు. ఇలాగా మనకి పొటాషియం అండ్ ఫాస్ఫరస్ రిచ్గా ఉన్న పువ్వులు బ్లూమింగ్ ఎంకరేజ్ చేసి ఫర్టిలైజర్ ఏమైనా ఇచ్చామనుకోండి, అంటకత్తి వేసేసి శుభ్రంగా అవి చక్కగా పువ్వులు త్వరగా స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఆ సీజన్ ఒక పూత అయిపోయిన వెంటనే మళ్ళీ ఇంకొకసారి మనం పైన టిప్స్ కట్ చేసినా దూసేసినా కూడా బెటరే. బట్ ఇలా కట్ చేసేస్తే చూడండి ఎంత ఇమ్మీడియట్గా, అంటే ఇప్పుడు మనం ఏదైనా గిచ్చామనుకో మొక్కని, అది వెంటనే అక్కడ ఆ నొప్పి తగిలిన చోట రెస్పాన్స్ ఎలా ఉంటుందో, సో అక్కడ నుండి గ్రోత్ అనేది మనకి ప్రూనింగ్ మెయిన్ అది ఇంపార్టెన్స్. సో కట్ చేసేసుకుంటే ఇలా వస్తుంది. ఓకే, తర్వాత సమ్మర్లో ఇంకా ఇంపార్టెంట్గా చేసుకోవాల్సింది కంపోస్టింగ్ అండి. బ్యాగ్ సెట్ చేశాను, ఇదిగోండి ఒకసారి చూడండి, కొత్తగా సెట్ చేస్తున్న బ్యాగ్. ఇదిగో ఇందులో కూడా విత్తనాలు పెట్టాను. అండ్ మాయిశ్చర్ అబ్జర్వ్ చేయండి, ఇదిగో ఇది కూడా అలా పెట్టి
స్టెమ్ కట్టింగ్స్ పెట్టాను. ఇవి అయిపోతున్నాయి కదా సీజన్. ఒకవేళ కాస్తాయి టమాటోలని ఇవి కొమ్మలు పెట్టాను చూడండి. ఓకే, కొమ్మలు పెట్టాను. ఇంకేమన్నా పాదులు కూడా ఏదో దోసకాయ జాతిది ఏదో ఇది కూడా అయిపోయింది. ఇది మార్చలేదు. ఇదిగోండి ఇక్కడ ఇది కొత్తగా సెట్ చేసిన ఈ బ్యాగ్, ఈ టబ్ కూడా కొత్తగా సెట్ చేసినవే. ఇందులో బంతి నారు వేసాను, తర్వాత జినియాస్, టమాటో స్టెమ్ కట్టింగ్స్ పెట్టాను. ఓకే, ఇది ఇంకొంచెం తయారయ్యే ప్రాసెస్లో ఒక వారం 2 వీక్స్ తర్వాత సీడ్స్ పెట్టుకోవచ్చు, కొన్ని డైరెక్ట్గానే కూడా పెట్టేసుకోవచ్చు. ఓకే, ఇదిగోండి ఇది కూడా అలా సెట్ చేసుకున్న బ్యాగే. జినియాస్ వేసాను, నారు, తర్వాత ఇక్కడ ఏవో దోస గింజలు వేసాను. ఎక్కువ వచ్చేసినాయి, తీసి వేసుకోవటమో ఏదో చేయవచ్చు నేను. ఓకే, ఇది ఇలా సెట్ చేసుకున్న ఇదే. సీజన్ అయిపోయిన తర్వాత మట్టి మార్చేసుకుని మనం అలా చేసుకోవాలి. ఇదిగోండి ఇది అలా పెట్టుకున్నదే. ఆల్రెడీ విత్తనాలు ఏవో పెట్టాను, వస్తున్నాయి చూసారా, దోసకాయలు ఏవో. ఓకే, సో ఇలాగా మీరు మట్టి ప్రిపరేషన్కి కూడా చాలా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. కంపోస్టింగ్ శాండ్విచ్ మెథడ్లో చేస్తున్నాం కదా, అది ట్రై చేసి పెట్టండి. ఇప్పుడు ఈ సీజన్లోనే మన సమ్మర్లోనే పాదులు ఇవి ఇందులో పెట్టుకుంటాను. సమ్మర్ అయిపోయినాక వానాకాలం వస్తుంది కదా జూన్, అది రెడీ అయిపోయిన మట్టి మళ్ళీ మనం ఏమేమి మొక్కలు పెట్టుకోవాలి అని ఆలోచించేటప్పుడు మనం కంటిన్యూస్గా ఈల్డింగ్లోనే ఉండాలి. ఎక్కడైనా బ్రేక్ అయిందంటే మనకి ఆ ప్రొడక్షన్ మళ్ళీ బయట నుంచి తెచ్చుకుని మనం గడుపుకోవాలి. సో బయటవి అస్సలు కొనకుండానే మనమే పెంచుకున్న వాటితోనే వెళ్ళాలి అంటే మీరు ఇన్ బిట్వీన్ ఏం చేయాలంటే, అంటే వింటర్ నుండి సమ్మర్ ఫ్రూటింగ్ ఆర్ ఆ ప్రొడ్యూస్ స్టార్ట్ అయ్యే లోపల నేను లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను, ఆకుకూరలు చూడండి. తోటకూర వేసాను, తోటకూర, అక్కడ మీకు చుక్కకూర, పాలకూర, ఇవన్నీ కూడా ఒక బ్యాచెస్, 2 బ్యాచ్లు, ఒక బ్యాచ్ కాదు, 2 సార్ట్లో వేసుకున్నాం అంటే ఒకటి కట్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఇది పెరిగే లోపల ఇంకొకటి రెడీ అవుతుంది, అది కట్ చేసుకుంటే ఇది. సో ఇన్ని రకాల ఆకుకూరలు ఇవాళ ఒకటి కట్ చేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డే ఇంకొక రకం, అంటే ఒక ఆల్టర్నేట్ డేస్ కట్ చేసుకున్నా. సో మనకి ఒక్కొక్కటి 2 బ్యాచెస్ ఉన్నాయి కాబట్టి కంటిన్యూస్గా మనకి ఆకుకూరలు కూడా బయట దొరకవు. ఇప్పుడు మనం వేసుకుంటే ఈజీగా పెరుగుతాయి. సో ఇప్పుడు నేను వేసుకున్న బీరకాయలు, తర్వాత ఈ దోసకాయలు, ఇవన్నీ నాకు రెడీ అయ్యే లోపల నేను నా ఆల్రెడీ ఉన్న కొన్ని చిక్కుళ్ళు అవి ఉన్నాయి, తర్వాత ఆకుకూరలతో నేను అలా గడప. అంటే ఇప్పుడు మనకి సమ్మర్లో ఫ్రూటింగ్ వచ్చి కాయలు ఏదైనా, నాకు ఇప్పుడు ప్రజెంట్ ఇవి ఉన్నాయి. మీ గార్డెన్లో వేరే రకాలు సమ్మర్ అంటే నేరేడుకాయలు ఇలాంటివి కూడా, స్టార్ ఫ్రూట్స్ ఇవన్నీ వస్తాయి కదా. అంటే పూత స్టార్ట్ అంటే పూత అది స్టార్ట్ అవ్వక ముందే 1 నెల ముందు నుండి మనం వాటిని చక్కగా ప్రూన్ చేసేసుకుని ఫర్టిలైజర్స్ అది ఇచ్చేసుకున్నాం అనుకోండి, చక్కగా వాటికి ఎనర్జీ అది బాగుండి ఎక్కువ ఫ్రూటింగ్ అండ్ ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ వస్తుంది. సో ఇది కూడా మీరు చేయాలి. ఇయర్ యాక్చువల్లీ నేను మొన్న వింటర్లోనే, అంటే ఆగస్ట్ సెప్టెంబర్లోనే ఇవన్నీ తీసి సరిగ్గా సెట్ చేసుకుందాం అనుకున్నాను, కానీ నా వల్ల అవ్వలేదండి. యగాదిగా మనం ఇలాగ పెరిగిపోయినాయి కదా. సో చూడాలి, చిన్న కంటైనర్స్లో కట్టింగ్స్ పెట్టాను, అవి యాక్చువల్లీ పెద్దవి అయిపోయినాయి. వాటిని రీపాట్ అది చేసుకోవాలి అని అనుకున్నాను. తర్వాత ప్రాపర్గా కట్టదామని అనుకున్నాను, కానీ అవ్వలేదు. సో ఇదండి ఇవాల్టి వీడియో. సమ్మర్లో మనం చేయవలసిన పనులన్నీ రివిజన్ అయ్యింది కదా. సో ఇవన్నీ మీరు మైండ్లో ఉంచుకుని చక్కగా ఈ 2-3 మంత్స్ అది ఏదో హర్డిల్ లాగా అనుకోవద్దు. నెక్స్ట్ మనం కమింగ్ రైనీ సీజన్ కోసం ప్రిపరేషన్ అని అనుకోండి. మన మొక్కలు ఇంకా బాగా ఇవన్నీ ఎక్స్ట్రీమ్ క్లైమేట్స్ అవి తట్టుకున్నాయంటే అది ఇంకా వాటికి ఛాలెంజింగ్గా వాటిని ప్రిపేర్ చేసినట్టే అవుతుంది, ఎస్పెషల్లీ ద పెరెన్నియల్ ప్లాంట్స్ మాట. ఓకే, చిన్న కొంచెం కంఫర్ట్స్ మనం ప్రొవైడ్ చేస్తే మిగిలినవన్నీ అవే చూసుకుంటాయండి. సో ఈ మనం డిస్కస్ చేసిన పాయింట్స్ కానీ టిప్స్ కానీ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మీ గార్డెన్స్ని ఈ సమ్మర్లో బాగా థ్రైవ్ అయ్యేలా చేస్తాయని అనుకుంటున్నాను. ఎలాగనిపించింది ఈ వీడియో మీకు నాకు కామెంట్స్లో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో, అండ్ ఆల్సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ హ్యాపీ గార్డెన్. లోకా సమస్త సుఖినో భవంతు.